శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం కొత్త లెసన్ నేర్చుకుందాము. సరే, ఈరోజు నేర్చుకోబోయే పాఠం పేరేంటంటే మంచి బాలుడు. మంచివారి యొక్క లక్షణము ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, మంచి బాలుడు అంటే ఎలా ఉంటాడు? చూడండి, ఇక్కడ పిల్లలు ఎలా ఉన్నారు. మంచివారు అనేటటువంటి వారు ఎలా ఉంటారు? మంచివారు చెడ్డవారేంటి ఏంటో ఈ పాఠంలో చూడండి, తెలుసుకుందాం. మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. సరే, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి. చూడండి ఏం చేస్తున్నాయి. చూడండి జంతువులు. ఇక్కడ ఒక పులి ఏదో ఒంట్లో బాగాలేదేమో, దాన్ని ఏం చేస్తున్నారంట, 4 వైపులా పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. చూడండి, ఇక్కడ జంతువులు సైతం కూడా తోటి జంతువులకి ఏం చేస్తున్నాయంట, సహాయం చేస్తున్నాయి. అట్లాగే మంచివారి యొక్క లక్షణం ఎలా ఉండాలి అంటే ఎదుటివారికి సహాయపడేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మంచివారు ఎలా ఉండాలి? ఎదుటివారికి సహాయపడేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలి అనేటటువంటిది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూడండి, ఇక్కడ పాఠం చూడండి ఎలా చెప్తున్నాడో చూడండి. తళతళ తళతళ మిలమిల మిలమిల మెరుపులు మెరిసే, హోరున జోరున వర్షం కురిసే, వీధుల్లో కాలువలు కట్టాయి, కాలువల నిండా నీళ్ళొచ్చాయి. చూడండి, వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? తళతళ మిళమిళ మెరుపులు మెరుస్తాయి, మెరుపులు వస్తాయి కదా, ఉరుములు కూడా వస్తాయి, అవునా? జోరున వర్షం కురిసే, జోరున వర్షం వస్తుందన్నమాట. అంటే పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షం కూడా ఎలా వస్తుందంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటిదిగా ఉంటుంది అని చెప్పేసి కవి ఇక్కడ చెప్తున్నాడనమాట. చూడండి, ఇంకా వర్షం పడినప్పుడు ఏమవుతుంది చెప్పండి? వీధుల్లో అన్నీ కూడా నీటితో నిండిపోయి ఉంటాయి, కాలువల మాదిరిగా. ఎట్లా అంటే ఎంత పెద్ద వర్షానికి కాలువలాగా రోడ్లన్నీ కూడా జలమయమైపోతాయి, నీటితో నిండిపోయి ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి. చెప్పులు తడిసిపోయి, వర్షం పడుతుంది. వర్షం పడినప్పుడు చెప్పులు తడిసిపోతాయి కదా, నడుస్తూ ఉంటే వర్షం నీళ్ళల్లో చెప్పులన్నీ కూడా తడిసిపోతాయి అన్నమాట. చెప్పులు తడిసి బట్టలు తడిసి, బట్టలు కూడా తడిసిపోతాయి వర్షానికి, అవును కదా. తర్వాత చూడండి, జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారి పడిపోతారు. చిన్న ప్రజలు ఎలా వెళ్తున్నారంట వర్షపు నీళ్ళలో, చాలా జాగ్రత్తగా మీద ఎక్కడ పడిపోకోకుండా, ఒకవేళ ఆ నీళ్ళల్లో ఎక్కడైనా జారి పడిపోతామేమో, బురదతో జారి పడిపోతామేమోనని చాలా జాగ్రత్తగా వారు బయలుదేరి వెళుతూ ఉన్నారట. ఎవరు? పిల్లలు. ఇక్కడ అదే కదా చేస్తున్నారు పిల్లలు. చూడండి, ఆ త్రోవను పాపం ఒక ముసలవ్వ కాటికి కాళ్ళు చాచినట్లుంది. సరే, పిల్లలు పెద్దవాళ్ళు అలా వెళ్తూ ఉంటే అదే దారిలో, త్రోవ అంటే దారి, అదే దారిలో ఒక ముసలవ్వ అంటే నడుచుకుంటూ వెళుతుంది. కాటికి కాళ్ళు చాచినట్లున్నది అంటే చాలా పెద్ద వయసు ఆవిడ అనమాట. ముసలమ్మ చాలా ఏజ్డ్. ఆవిడ అలాగా కాళ్ళు చాచినట్టు నడవలేక నడుచుకుంటూ వెళుతూ ఉందట. గడగడ వణికి తడబడి తొణికి అడుగులు లెక్క పెడుతూ పోతుంది. అంటే వర్షానికి తడిచిపోయింది కదా ఆమె కూడా. మనకే వర్షంలో తడిచామనుకోండి చలి వస్తుంది కదా, మరి ముసలావిడ అంటే చాలా పెద్ద ఆవిడ కదా, ఆవిడ కూడా పాపం ఆ వర్షంలో తడిచిపోయి గడగడ వణుక్కుంటూ నడవలేక చిన్నగా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉందట. మనమైతే వర్షం పడుతుంది అనుకోండి, కొంచెం పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటాం, ఒక్కొక్కసారి పరిగెడతాం కూడా కదా. కానీ ముసలావిడ పరిగెత్తలేదు కాబట్టి చిన్నగా చలిలో వణుకుతూ అలాగే నడుస్తూ వెళ్తుందన్నమాట. చూడండి, మెదలక ఎవరి త్రోవనేవారు, పిన్నలు పెద్దలు పోతున్నారు, వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవరు సాయం చేసేవారు. ఆవిడ అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా సహాయం చేయట్లేదంట. అలాగే చూస్తూ ఉన్నారట ఆ ముసలవ్వని. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేయలేదట. చూడండి, ఇంతలోనే దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. సరే, ఆవిడ అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిందంట. ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన వెంటనే ఇంతలోనే ఒక బడి దగ్గర వెళ్ళగానే ఏం చేశారంట, పిల్లలందరూ పెద్దగా కేకలు వేస్తూ బయటకు వస్తున్నారంట. ఎందుకు వస్తున్నారు చెప్పండి? స్కూల్ వదిలేశారు కదా. స్కూల్ వదిలేశారు. స్కూల్కి అయిపోయింది అనగానే
ఈవినింగ్ 4 అవగానే అమ్మో ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఎంత సందడగా, ఎంత సరదాగా, ఎంత గోలగోలగా బయటకు వస్తారు. రోజు వెళ్ళే ఇల్లు అయినా సరే ఎంత అల్లరల్లరిగానో బయటకు వచ్చేస్తాం కదా. అట్లాగే ఇక్కడ పిల్లలు కూడా అలాగే బయటకు వస్తూ ఉన్నారట. కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. చూడండి ఇలా బయటకు వస్తున్నారు, ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా. అలాగా బయటికి వస్తూ ఉన్నారట. సరే, ఈ రోజుకి ఈ లెసన్ ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ లెసన్ చెప్పుకుందాము. ఇప్పుడు చూడండి, గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలా రాయండి. ఇక్కడ చూడండి, జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. చూడండి, గీత గీసిన పదం ఏంటి? జనులు. జనులు అంటే ప్రజలు. జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. నేను త్రోవలో పామును చూశాను. గీత గీసిన పదం ఏంటి? త్రోవలో. త్రోవ అంటే ఏం చెప్పుకున్నా? దారి. నేను దారిలో పామును చూశాను. పిల్లలు బడికి వడివడిగా వెళుతున్నారు. గీత గీసిన పదం ఏంటి? వడిగా. చూడండి, పిల్లలు బడికి వేగంగా వెళుతున్నారు. తర్వాత పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది. దీన్ని మీరేం చేస్తారంటే నోట్బుక్లో కాపీ చేయండి ఏమో. తర్వాత నేను ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాను చూడండి. మెరుపులు ఎలా మెరిశాయి? మెరుపులు ఎలా మెరిశాయి అని చెప్పుకున్నాం? తళతళ మిలమిల మెరుపులు మెరిశాయి. ఎలా మెరిశాయి? మెరుపులు ఎలా మెరిశాయి అంటే తళతళ మిలమిల మెరుపులు మెరిశాయి. ఏమో ఈ గీత గీసిన పదానికి అర్థం వచ్చే విధంగా ఒకే అర్థాన్ని వచ్చేవి రాయడము. తర్వాత ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు హోంవర్క్లో నోట్ చేయండి ఏమో. హోంవర్క్ రాసి నాకు నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మీరు ఇవన్నీ నేర్చుకొని రెడీగా ఉండండి. ఓకేనా? సరేనా? బాయ్.